మాంసాహార భోజన ప్రియులకు నమస్కారం. ఇది తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి బైరాగపట్టడికి వెళ్ళే మార్గంలో మెయిన్ రోడ్లోంచి 4వ స్ట్రీట్లో ఉన్నటువంటి రేవతి మెస్ వారి ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే వడ్డించేటువంటి మాంసాహార భోజనశాల. చాలా బాగుంటుంది. ఇది సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది. ఒక్కో రోజు ఒక రకమైన చేపతో పులుసు ఉంటుంది. ఓకే, ఇది వచ్చి మన రేవతి మెస్ అన్నమయ్య సర్కిల్ నుంచి దక్షిణంగా ఉన్నటువంటి 4th స్ట్రీట్. ఓకే, ఇది చికెన్ ఫ్రై బ్రదర్. ఓకే, ఆయిల్ లేకుండా బాగా మటన్ ఫ్రై. ఓకే, మటన్ ఫ్రై. ఓకే, ఇది ఒకసారి తీయండి మళ్ళీ. చికెన్ ఫ్రై బాగా డ్రైగా నీట్గా. నెక్స్ట్ బోటీ. ఓకే, బోటీ ఓన్లీ ఇట్లా ఫ్రై లాగా గట్టిగా సెమీ గ్రేవీ అంతేనే. ఇది వచ్చి నాటుకోడి పులుసు. ఓకే, ఉండేది పర్లేదు, పెట్టండి. నెక్స్ట్ తలకాయ కూర అనమాట, పులుసు లాగా అనమాట. ఓకే ఓకే, ఇది వచ్చి ఇది నాటుకోడి కర్రీ ఫ్రై లాగా సెమీ లాగా. దానికి సేర్వా సపరేట్గా పెట్టి. ఓకే, సేర్ ఫిష్లు ఏమున్నాయి? పార్సల్స్ కోసం సపరేట్గా పెట్టేస్తాం. తెలుస్తుంది మీ ఆర్డర్ పార్సల్ ఆల్రెడీ మీరు ప్యాక్ చేసి పెట్టారంటే. సంగటి. ఓకే, సంగటి ప్యాక్ చేస్తారు అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు చెప్పారు మీరు. ఓకే, రెడీగా మీకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఇది చిన్న చేపల పులుసు సార్. ఇది మాత్రం మారుతూ ఉంటుంది. కొరమీన్ అని, గంటి అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా. బొమ్మడాయి పులుసు కూడా చూస్తారు. ఒక్కసారి అట్లా గంటి పెట్టి చూస్తారా? ఏ సైజ్ ఉన్నాయి చూద్దాము. చూడండి, చిన్న చేపలు సార్ ఈరోజు. ఓకే, నైస్. ఓకే ఓకే, భోజనం చేసేవాళ్ళు ఇది కూడా వేసుకోవచ్చు అనమాట. నెయ్యి, పప్పుల పొడి. వెరీ గుడ్. సాల్ట్ టేబుల్ మీద ఉంటాయి అనమాట. ఇది ఫిష్ కర్రీ అమ్మా. ఓకే అమ్మా, నాకు ఒక ప్లేట్లు సంగతి ముద్ద ఇవ్వండి. మళ్ళీ కొద్దిగా రైస్ తీసుకుంటా, 2 టేస్ట్ చేయాలి కదా. ఆదివారం రోజు సెలవు దినము. ఇక్కడ మాంసాహారంలో 10 రకాల మాంసాహారం దొరుకుతుంది. చేపలు, మీకు మటన్, చికెన్, అన్ని రకాల ఫ్రై, వేపుడు, తలకాయ కూర, బోటి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏమిటంటే మనకి ఎక్కువగా క్యాటరింగ్ వెళ్తుంది. క్యాటరింగ్ వాళ్ళకైతే చాలా బెస్ట్ రేటు, బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాంటిటీతో వీళ్ళు క్యాటరింగ్ సర్వీస్ ఇస్తారు. ఇక అడ్రస్ మరొకసారి, అన్నమయ్య సర్కిల్ నుంచి బైరాగపట్టడి ఆర్చి వెళ్ళే దారిలో 4వ వీధి ఎడమ వైపు ఉంటుంది. ఆ వీధిలో మధ్యలో వస్తుంది రేవతి మెస్ అని ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.